ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ప్రతిరోజు ఎవ్రీ డే ఈజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ప్రతిరోజు మనకి దేవుడిచ్చే బహుమానము. ఈరోజు ఒక చక్కటి వాగ్దానం మీద మార్క్స్ వార్త 11:24 అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మిడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని నిరాశపరచాడు. ఒక దగ్గర నేను చదివానండి. 1883 సంవత్సరంలో చార్ల్స్ ఫిన్నీ గారు ఉండే ప్రదేశంలో మరి భయంకరమైన కరువు వచ్చింది. భూమి ఎండిపోయిన, ఎండలు కురిశాయి. అంతేకాదు, విపరీతమైన ఎండలు రావడం వల్ల మైదానం అంతా ఎండిపోయింది. పొలాలన్నీ ఎండిపోయాయి. ఏ సీజన్లో వర్షం రావాలో ఆ సీజన్లో వర్షము రాలేదు. చార్ల్స్ ఫిన్నీ గారు ఈ బాధని తప్పించడానికి సంఘంలో ప్రార్థన కూడికలు ఏర్పాటు చేస్తాడు. ప్రార్థన చేద్దాం రండి అని చెప్తూ చార్ల్స్ ఫిన్నీ గారు మరి తన సంఘంలో ప్రార్థన ఏర్పాటు చేసినప్పుడు అందరూ ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేసిన తర్వాత చార్ల్స్ ఫిన్నీ గారు ప్రసంగం మొదలుపెట్టిన వెంటనే కుంభకోత వర్షం కురిసింది. అసలు ఏం ప్రార్థన చేశారు విందామండి. చార్ల్స్ ఫిన్నీ గారు ఇలా ప్రార్థన చేశారు. మాకేది ఉత్తమమో తెలియదు మాకు, అయితే నీకు మాత్రము మాకేది ఉత్తమమో నీకు తెలుసు. కాబట్టి వివరించడము మా ఉద్దేశం కాదు. అయినా ఒక తండ్రి కన్న తండ్రిగా నీవు మమ్మల్ని పిలిచి మా ప్రతి అవసరతను నీకు మేము చెప్పినప్పుడు నువ్వు మాకు తీరుస్తావని మేము నమ్ముచున్నాం. నీళ్ళు లేక భూమి ఎండిపోయింది ప్రభా. ఆవులన్నీ కూడా నీటి కోసము అరుస్తూ ఉంటున్నాయి, అంబా అమ్మా అని అల్లాడుతున్నాయి. అడవుల్లో నివసిస్తున్న ఉడతలు సహా దప్పికతో అలమటిస్తూ ఉంటున్నాయి. ఈరోజు ప్రతి ఒక్క మనిషి కూడా నీళ్ళు లేక కరువులో చనిపోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే ప్రభా, ఇప్పుడే నువ్వు మా ప్రార్థన ఆలకించు. ఇది పెద్ద పని కాదు, నువ్వు వర్షం కురిపించగలుగుతావు, ఇప్పుడే నాకు కురిపిస్తావు అని నమ్మొచ్చున్నానని ప్రార్థన చేసి ప్రసంగం మొదలుపెట్టిన వెంటనే కుంభకోత వర్షం కురిసింది. అంతేకాదు, ఆ వర్షము కురిసినప్పుడు మధ్యలో ప్రసంగం ఆపేసి అందరినీ స్తోత్రం తెలియపరచండి, దేవునికి స్తుతులు చెల్లించండి, దేవునికి వందనాలు తెలియపరచండి అని చెప్పాడు. నిజమే, మన ప్రార్థన ఆలకించే దేవుడు. నిజంగా మనస్ఫూర్తిగా మనము మొరపెడితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎంత చక్కటి ప్రార్థన చేశాడు కదా. నీకు అన్నీ తెలుసు, నీ మా తండ్రివి, నీకు అన్నీ తెలుసు, నీకు చెప్పే అంత ఉద్దేశం మాకు లేదు, కానీ మా యొక్క పరిస్థితిని నువ్వు చూడు ప్రభా అంటూ చాలా జాగ్రత్తగా ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఇప్పుడే వర్షం పడాలని ప్రార్థన చేసినప్పుడు కుంభకోత వర్షం పడింది. ఈరోజు నీవు కూడా ప్రార్థన చేయడం మొదలు పెడితే ప్రతి ప్రార్థన దేవుడు నీకు ఆన్సర్ని దయచేయబోచున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ కుటుంబ సమస్యలలో ఉండి ఎండిపోయిన స్థితిలో ఉన్నావా? స్పిరిచువల్గా ఎండిపోయిన స్థితిలో ఉన్నావా? ఆత్మీయ వర్షము, ఈలోక వర్షాన్ని కూడా దేవుడు కురిపించే మన ప్రభు సమస్త సకల ఆశీర్వాదంలో కారణభూతుడు దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ మొరను ఆలకిస్తాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, మా ప్రతి ప్రార్థన అయ్యా నమోదు చేయబడి మా ప్రార్థన విని వెంటనే మాకు సహాయం అందించడానికి వస్తున్న తండ్రి నీకు వందనాలు. మా తండ్రిగా ఉండి మా ప్రతి అవసరతలు తీరుస్తున్నందుకు నీకు వందనాలు. మేము ప్రార్థన చేయక మునిపే నాయన మా అవసరతలు ఏంటో మీకు తెలుసు, మీరే చూసుకుంటారని నమ్ముచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ ఆల్ యువర్ ప్రేయర్స్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి రియల్ క్విక్. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడినట్లయితే దేవుడు ఖచ్చితంగా కమెంట్లో గాడ్ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ మై ప్రేయర్స్ క్విక్లీ అని పెట్టండి. అంతేకాదు, ప్రార్థన చేయడం మానుకోకండి. సీ యు టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రైజ్ ది లార్డ్.